టీమిండియా ఈ రోజు నుంచి హైదరాబాద్లో ఇంగ్లాండ్తో సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ లెజెండరీ కెప్టెన్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టగలడు. అలాగే ఈ సిరీస్లో మాజీ తుఫాన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా బద్దలు కొట్టగలడు. నిజానికి టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్లలో మహేంద్ర సింగ్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ధోని 90 మ్యాచ్ల్లో 78 సిక్స్లు కొట్టాడు. కాగా రోహిత్ శర్మ పేరున 77 సిక్సర్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో 2 సిక్సర్లు బాదిన వెంటనే ధోనిని ఓవర్టేక్ చేస్తాడు. భారత్ తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ గా సెహ్వాగ్ నిలిచాడు. సెహ్వాగ్ 91 సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాట్స్మెన్ గా ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిలిచాడు. అతని పేరిట 124 సిక్సర్లు ఉన్నాయి. కాగా రెండో పేరు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్. 107 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఉన్నాడు. గిల్క్రిస్ట్ టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే ఇప్పటి వరకు 54 టెస్ట్ మ్యాచ్లు ఆడిన 92 ఇన్నింగ్స్ల్లో 3737 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ తన బ్యాట్తో 10 సెంచరీలు 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ కాలంలో అతని సగటు 56.38గా ఉంది. రోహిత్ సొంత గడ్డపై 24 టెస్టు మ్యాచ్ల్లో 66.73 సగటుతో 2002 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ అత్యధిక స్కోరు స్వదేశంలో మాత్రమే వచ్చింది. 212 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ప్రస్తుత ఫామ్ గురించి మాట్లాడితే అతను చాలా ప్రమాదకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో అతని బ్యాట్తో 121 పరుగులు అజేయ ఇన్నింగ్స్ను ప్రదర్శించాడు. అతని టీ20 కెరీర్లో ఇది 5వ రికార్డు. ఈ ఫార్మాట్లో అతని కంటే ఎక్కువ సెంచరీలు ఏ బ్యాట్స్మెన్ చేయలేకపోయాడు.